విశేషముగా ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల చాలు. చివరిగా దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేసా, కుటుంబము మరియు సంబంధాలను కాపాడు కోసము వాడాలి. దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు కదా, ఆ కుటుంబం యొక్క అవసరాలు తీర్చాలా. కుటుంబం యొక్క అవసరాలు తీర్చడానికి, కుటుంబంతో గడపడానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడానికి దేవుడు ఇంత సమయం ఇస్తే, ఈరోజు చూడండి ఎంతోమంది, నేను ఎవరిని తప్పువట్లే, చాలామంది డబ్బు సంపాదన కోసము కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు, సంసారాలు నిర్లక్ష్యం చేస్తూ జీవితాలు చేతులారా నాశనం చేసుకుంటా ఉన్నారు. సంపాదన దేనికోసం? కుటుంబం కోసమే కదా. మరి ఆ కుటుంబాన్ని అవసరతలే మనం తీర్చకపోతే, ఆ కుటుంబంతోనే మనం సమయం గడపకపోతే, ఆ కుటుంబంతోనే మనము ముచ్చట్లు చేయకపోతే, ఆ కుటుంబంతోనే సమయం వెచ్చించకపోతే ఇంకెందుకు ఈ జీవితం? లూకాసు వార్తలో ఏం తెలుసా? లూకాసు వార్తలో జకరియా గురించి ఏమో తెలుసా? తన లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయము. ఇది చచ్చిపోయినప్పుడు వాడతారు ఈ వాక్యం చాలామంది. 23, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. 1వ అధ్యాయం 23 వచ్చినాం. ఇది చాలా చదివేసాగా. చనిపోయినప్పుడు వాడతారు ఈ ప్రేఫరెన్స్. ఎప్పుడు వాడతారు? చనిపోయినప్పుడు వాడతారు. వాడచ్చు, తప్పు కాదు. కానీ ఇది ఏంటో తెలుసా? డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోతే నేరుగా ఆడిపోయినాడు. ఎందుకు ఇంటి పోయినాడు? నాకు ఒక భార్య ఉంది, ఎదురు చూస్తూ ఉంది. నాకు పిల్లలు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. నాకు ఒక కుటుంబం ఉంది, ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో ఇంతసేపు నేను డ్యూటీలో నా కొలీగ్స్తో ఉన్నాను, నా బాస్తో ఉన్నాను, నా ల్యాప్టాప్తో ఉన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నా కుటుంబాన్ని నేను చూసుకోవాలా, నా కుటుంబంతో నేను గడపాలా, నా కుటుంబం యొక్క బాగోలు నేను చూసుకోవాలి. అదే జీవితం. దేవుడిచ్చిన సమయాన్ని చాలామంది స్నేహితులతో గడుపుతారు, బంధువులతో గడుపుతారు, కొలీగ్స్తో గడుపుతారు, ఊళ్ళతో గడుపుతారు. ఎవరితో గడపరు? దేవునితో కాదు, కుటుంబంతో గడపరు. వాళ్ళు తిన్నారా, తినలేదా, పడుకున్నారా లేదా, మందులు వేసుకున్నారా లేదా, నా గురించి వాళ్ళు ఇంతకు సంతోషంగా ఉన్నారా లేదా, నా గురించి ఇంతకు వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదా, ఆలోచన చేయాలా. ఎందుకు దేవుడు నీకు ఇంత మంచి కుటుంబం ఇచ్చింది? మీకు విషయం తెలుసా? కుటుంబం దేంతో పోల్చాడు తెలుసా? పరలోకంతో పోల్చినాడు. కుటుంబాన్ని దేంతో పోల్చాడు తెలుసా? సంఘముతో పోల్చాడు. అంత కుటుంబాన్ని ఎంత బాగా చూసుకోవాలి మనం. ఉన్న కాడికి కానీ ఉన్న కాడికే ఏదో లేనిది తెచ్చిపెట్టమని చెప్పలే నేను. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని కనుపాపలాగా చూసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబం యొక్క ప్రతి అవసరము తీర్చాల. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంతో సమయాన్ని గడపాలా. దేవుడు ఇచ్చిన నీ కుటుంబాన్ని నువ్వు సంరక్షించుకోవాలా. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలా. దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని బాగా చూసుకోవాలా, బలపరుచుకోవాలా. దావీదు గురించి ఏముంది తెలుసా? దావీదు తన ఇంటి వారిని దీవించుటకు ఇంటికి వెళ్ళాడంట. రాజు మంత్రులతో గడిపాడు, సైనికులతో గడిపాడు. ఇప్పుడు ఇంటికి పోతున్నాడు. ఏం రాజా ఇంటికి పోతున్నా అంటే, ఏమరా ఎప్పుడు మీతోనే ఉండాలేమరా, నాకు భార్య లేదా, నాకు బిడ్డలు లేరా, నాకంటూ ఇల్లు లేదా, నాకు వాకి లేదా, నా కుటుంబం లేదా, వాళ్ళని ఎవరు చూసుకునేది? నేను చూసుకుంటానే కదా దేవుడు నాకు ఇచ్చిన నా కుటుంబాన్ని. పని నీకు 6 గంటలకు అయిపోయినప్పుడు 6:30 వరకు టీ తాగు, బిస్కెట్ తిను ఫ్రెండ్స్తో. 6:30 ఒక అర్ధ గంట తర్వాతనే అడిగి రావాలా? 8కి 9 ఏం పనే? వేగా అడిగి వాళ్ళతో గాలికి తిరుక్కుంటా పానీపూర్లు తిను వద్దనిలే. ఒక అర్ధ గంట వాళ్ళకి ఇచ్చి మిగతా వీళ్ళు తినొద్దు. పాస్టర్ మందికి ఎక్కడికైనా మీటింగ్ వచ్చామంటే తెలుసా? తినొచ్చినా కదా. నేను అందుకే ఫస్ట్ భోజనం టైంకి ఖచ్చితంగా ఫోన్ చేసి అడుగుతా, తినేవా అని. ఎందుకు? అది మన బాధ్యత. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం చాలా కుటుంబం చాలా విలువైంది. కుటుంబాలు కలయికనే సంఘం. సంఘమే క్రీస్తు శరీరం.